హెడ్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. భయం అంటే ఒకటైతే డెఫినెట్గా చెమట పట్టినట్టుగా అనిపించింది. ఒక్కటేంటంటే నాకే సిల్లీ అనిపించిన తర్వాత. సో అలాంటి సిల్లీ అనిపించింది ఏంటో చెప్తాను ఫస్ట్. నేను ఇక్కడ మన జూబ్లీ హిల్స్ నెక్స్ట్ ప్లేస్ కౌరి హిల్స్లో ఉండేవాడిని. అదేంటంటే పక్కనంతా కొండ, అంబేద్కర్ యూనివర్సిటీ కొండ అనమాట. ఇప్పుడు ఆ మధ్య నుంచి రోడ్ వేశారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర లేదా శ్రీనివాస టవర్స్ ఏదో ఒక పేరు, ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడిని. ఆ అపార్ట్మెంట్కి ఆబ్వియస్లీ ఐ యూస్ టు లివ్ అలోన్. అది డూప్లే అపార్ట్మెంట్, పైన ఫ్లోర్ ఉండేది. అది ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఇమ్మీడియట్గా ఏదో ప్లేస్కి అవసరం ఏదో తీసుకున్నా. పైన ఒక 2 bedrooms, కింద మాస్టర్ బెడ్రూమ్, హాల్ అండ్ కిచెన్ ఉంది. నా ఇల్లు ఇప్పుడు లాక్ చేసుకుని బయటకు వెళ్తాను. ఎవ్రీథింగ్ విల్ బి లాక్డ్. ఎవరూ రారు నా ఇంటికి ఫర్ షూర్. నాకు తెలియకుండా ఎవరు రారు. ఒకరోజు నైట్ 11:30 ఆ టైంకి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి స్నానం చేసి కిందే పడుకున్నాడు. నేను పైకి వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు పైన మొత్తం టోటల్ లాక్ చేసి ఉండే. లైట్స్ అనే ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి, బెడ్రూమ్లో ట్యూబ్ లైట్ ఒకటి చేద్దరు ఉంటుంది కదా స్విచ్, ఫ్యాన్ వేసుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి పడుకుని ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని ఇలా వర్క్ చేసుకుంటున్నాను. ఏదో చేసుకుంటుంటే ల్యాప్టాప్ మీద మనకు విజన్ ఉంటుంది కదా, ఈ అవుట్ బ్లాక్లో ఒక హ్యూమన్ హెడ్ ఇలా వచ్చి కిందకి వెళ్ళింది. నాకు ఇల్యూజనా ఏంటో అర్థం కాల. ఇలా చూశాను, సౌండ్ లేదు, ఏమీ లేదు. ఇల్యూజన్ అయ్యి ఉంటుందిలే అంటే తీసుకుంటా, కానీ లోపల ఒక బీట్ పెరిగిపోతుంది కదా, హార్ట్ బీట్. సరే మళ్ళీ ఏదో వర్క్ చేసుకుంటుంటే 1 minute మళ్ళీ హ్యూమన్ హెడ్ ఇలా వచ్చి కిందకి వెళ్ళింది. మీరు అన్నది ఆఫ్ స్క్రీన్లోనా? ఆఫ్ స్క్రీన్ వెనక బెడ్కి బయట. బెడ్కి ఎదర్ తలుపు ఉంటుంది, బెడ్లోకి వచ్చి తలుపు. దీనికి మధ్యలో బెడ్ ఎడ్జ్ నుంచి అలా పైకి వచ్చి కిందకి వెళ్ళింది రెండోది. ఇంకా టైప్ చూడలా. దర్ ఇస్ సంథింగ్ బినీత్ మై బెడ్. ఏంటిది? వెంటనే ఫంక్షనింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది? డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్తుంది మైండ్. ఎలా డిఫెండ్ చేసుకోవాలి, ఏమై ఉంటుంది, మేలా ఫీమేలా హెడ్? హ్యూమన్ హెడ్డే, హ్యూమన్ హెడ్ లాగే లిటరలీ ఆ సైజులో ప్లేస్ వచ్చింది. ఓకే. ఈజ్ ఇట్ థీఫ్ ఆర్ థీఫ్కి నా ఇంట్లో దొబ్బి ఏముండవు, నా ల్యాప్టాప్ తప్ప పట్టుకెళ్ళి ఇదే ఉండదు. సరే ఫైన్. ఒకవేళ ఉన్నా ఇంత సౌండ్ అయింది, నేను స్నానం చేశాను, అప్పుడు లోపు ఏదో పారిపోవడం ఏదో అవ్వాలి కదా దొంగ అయితే. సో ఎవరన్నా ప్రాంక్ చేస్తున్నారా? తాళం ఎవరి దగ్గర లేదు, నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండదు తాళం. సెకండ్ కీ విల్ బీ ఇన్సైడ్ హోమ్, ఎక్కడో లోపల ఎక్కడ బీరోలో ఎక్కడ పెట్టేస్తుంది. సో కీ ఎవరు జరగలేదు. ఎవరు వచ్చి ఉంటారు, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, కింద ఏముంది, బెడ్ కింద ఏదో ఉంది సంథింగ్. నాకు అర్థమైపోయింది ఇంకా ఆ పోస్చర్లో. కర్రలో లేవు. ఊర్లో మా ఇంట్లో అయితే మా ఫాదర్ ప్రతి తలుపు వెనకాల పెద్ద కర్ర పెట్టేవారు. ఎందుకంటే ఊర్లో అంటే ఏ పాములు వస్తాయి, ఏదో ఒకటి ఉంటుంది. కర్రలు లేవు, ఏమీ లేవు. సో ఏం చేద్దాం? ముందు ఏం చేసినట్టు బెడ్ ఎక్కి నుంచున్నాను. బెడ్ ఎక్కి నుంచుని బెడ్ మీద నడుచుకుంటూ వెళ్ళి కింద చూశాను, ఏం కనపడలా. జంప్ చేసి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి డోర్ వేసాను ముందు. ఫస్ట్ సైన్. తలుపు కింద గ్యాప్ ఉంటుంది కదా, ముందు తలుపు వేసాం. హాల్లో లైట్ వేసి తలుపు కిందకి బుర్ర పెట్టి చూశాను. నా డబుల్ కాట్ బెడ్ కింద ఒక పెద్ద కోతి ఇలా ఉంది. ఒరిజినల్ కోతి? ఒరిజినల్ కోతి, పెద్దది, హ్యూజ్ కోతి. సరే తలుపు వేస్తాను కదా, ఎలా వచ్చి ఉంటుంది? ముందు రిలీఫ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ బీట్ తగ్గింది. నెమ్మదిగా పైకి వెళ్తే
పైన సెకండ్ బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్ కూడా సెకండ్ బెడ్రూము తలుపు తీసుంది. అది ఎప్పుడు ఎవరు తీసారా, పొద్దున ఎవరు సర్వెంట్స్ క్లీన్ చేసినట్టు తీసి మర్చిపోయి ఉంటారా. ఆ వెనకాతలంతా కొండలు, అక్కడికేమో నెమళ్ళు ఇవన్నీ వచ్చి ఉండే అనమాట. ఓకే. సో అదేదో కోతి లోపలికి వచ్చి అలా కిందకు వచ్చేసి సెటిల్ అయిపోయింది అన్నమాట సంభవం అలా కింద. అప్పుడు ఆ బెడ్రూము, ఈ బెడ్రూమ్ బయట కూడా బాల్కనీ, అది కూడా ఫేసింగ్ దట్. సరే నెమ్మదిగా వెళ్ళి అటు తలుపు తీసి కర్ర తీసుకొచ్చి దీని అసలు నుంచి కొడితే బయటకు వెళ్ళింది. అంటే ఆ ఇంపాక్ట్ అంటే అదే అంటాను, భయం వేస్తుంది కానీ బట్ ఇట్స్ అ వెరీ సిల్లీ థింగ్. అలాంటి సిచ్యువేషన్లో కోతి కనబెట్టేవాడికి సిల్లీగా నవ్వు వస్తుంది. ఓకే. నిజంగా చెమటలు పట్టించింది ఏంటి? నిజంగా చెమటలు పట్టించిందంటే, నేను అదే కొండాపూర్లో ఈ ఇంటికి ముందు ఇంకో ఇంట్లో ఉండేవాడిని. అది ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవారు ఎదురుగుండా ఆపోజిట్ ఫ్లోర్కి 2 అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్లో నేను ఉండేవాడిని. నాకు ఇది కూడా సమ్వేర్ అరౌండ్ 9:30కి మా ఎదురుగుండా ఉండి ఫ్రెండ్ ఫోన్ చేశాడు. సుబ్రాజ్ గారు ఇంట్లో ఉన్నారా అని. ఉన్నానండి. అంటే మేము ప్రసాద్ సైమాక్స్ వచ్చాము, నేనుని మా వైఫ్ని, మా పాపని పనిపిల్ల ఇంట్లో ఉన్నారు. అరగంట నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. ల్యాండ్లైన్ చేస్తాను, సెల్కి చేస్తాను, ఫోన్ ఎత్తట్లేదండి. ఒక్కసారి మీరు తలుపు కొట్టగలరా, ఏంటో చూడగలరా లోపల. తలుపు కొడుతున్నాను వెళ్ళి గబగబా. ఇంకా కంగారు వచ్చేస్తుంది కదా ఆబ్వియస్గా, అలా ఫాదర్ చెప్పేటోడికి. కొడుతున్నాను తీయట్లా, కిటి తలుపు గుద్దుతున్నాను తీయట్లా. నెమ్మదిగా సన్షేడ్ మీదకి వచ్చి ఇటు పక్క కిటి తలుపు కొడుతున్నాను తీయట్లా. మేడ మీదకి వెళ్ళాను, పక్క నుంచి చూసి ఆ పక్కన సన్షేడ్ మీద దిగి ఆ తలుపు కొడుతున్నాను తీయట్లా. రెస్పాన్స్ లేదు. చిన్నపిల్ల ఇంకా టైంకా మస్ట్ బి సమ్ 3 years old, 2 to 3 years old లోపు పిల్ల. తలుపులన్నీ లాక్ చేసి ఉన్నాయి. టెన్షన్ వచ్చేసింది. అంటే లిటరలీ భయం కాదు కానీ మైండ్ ఫంక్షనింగ్ అయిపోతుంది కదా అలాంటి మూమెంట్స్లో. ఏం చేయాలి ఇప్పుడు? ఆయనకేమో తీయట్లేదంటే తలుపులు ఏం చేస్తే ఆయన ప్యానిక్ అయిపోతాడు అక్కడ. అవును. సో ఇప్పుడు ఆయనకు ఆన్సర్ చెప్పాలి, ఏమవుతుందా. సో కంటిన్యూస్ పైకి కిందకి తిరుగుతా, ఇంకా ఎన్ని చేయాలో అన్నీ చేస్తా. కాసేపు కూర్చుని ఇప్పుడు ఏం చేయాలి అనే, తలుపు బదలగొట్టేద్దామా. సో హ్యూజ్, అంటే టేకులతో చేసిన పెద్ద డోర్లు, ఇట్స్ నాట్ బదలగొట్టడం అంత ఈజీ కాదు. దట్ వాళ్ళదేమో డూప్లే, ఆ ఫ్రంట్ హౌస్, ఆ మెట్లుండి లోపల పైన ఇంకో రూమ్ ఉండే. పైకి వెళ్తున్నాను, అసలు ఎక్కడ రెస్పాన్స్ లేదు ఎక్కడి నుంచి. సరే ఇంకా పగలగొట్టేద్దాం ఏదో ఒకటి అని డిసైడ్ అయితే ఒక 1/2 hour వెయిట్ చేసి, లోపల ఏసీ వేసి పడుకుంటారా, ఆ సౌండ్స్లో వినపట్లేదా. టెన్షన్ వచ్చి కిందకి వెళ్ళి ముందు మెయిన్ ఆపేసాను మొత్తం బిల్డింగ్ మెయిన్ ఆపేసి తలుపులు కొట్టినాను ఇట్లా. అది ల్యాండ్ లైన్ నెంబర్ నా దగ్గర లేదు, అండ్ ఆ పిల్ల దగ్గర ఏ ఫోన్ ఉందో నాకు తెలియదు. సో మళ్ళీ సందీప్ కొట్టి, ఆయన ఈ లోపల నుంచి నాకు కొడుతున్నాడు ఫోన్లో, భయ ఇంకా తీయట్లేదు తలుపు అని చెప్తున్నాను నేను. సో మెయిన్ ఆపేసిన ఇప్పుడు కొట్టండి ఒకసారి అంటే ఆయన కొడితే అప్పుడు పనిపిల్ల లేసెత్తింది. దిస్ ఇస్ టోటల్ డ్రామా ఆఫ్ ఆల్మోస్ట్ 45 minutes. అంటే భయం అంటే నిజంగా చెమటలు పట్టి అంత భయం అంటే దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ నాకు నేను సందీప్ని అదే వాటెవర్ ఫ్రెండ్ని ఆవిడని ఇద్దరిని దయచేసి మీరు ఎప్పుడు అలా వదిలి వెళ్ళకొద్దు మీ ప్లీజ్ అంటే. నాకు అంటే 45 minutes ఆఫ్ నరకం. అదే నిజంగా పడుకుందా పాప? పాప పడుకుంది, పిల్లమ్మ గదిలో పడుకుంది, ఏసీ ఆన్ చేస్తుంది. సో దాంతో వినపట్లేదు ఏమి వాళ్ళకి. ల్యాండ్లైన్ బయట ఉంది, సెల్ ఫోన్ ఏమో సైలెంట్లో పెట్టేస్తుంది. ఇంకా సౌండ్స్లో వినపడవు కదా. మీరేంటి చాలా సెన్సిటివా?